చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? ఎరా సార్, ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళాను సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో, బావా, లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे। कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे चल बैठ। क्या रूम दिए तो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते, समझा क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు శుభలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్. రే, ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు, చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేశాను రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని, మొరటోడ్ని, పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో? అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని.
అలాంటిది ఎప్పుడో ఒక్కడొచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్ల తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురేగా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు, నాకు చెప్పు. నా కూతురు కావాలి, నాకు చెప్పు. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కని పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడన్నా ఇక్కడన్నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. అమ్మా, అదే సుబ్బలక్ష్మి. మొత్తం గరిడేసి వెతుకుతున్నాను. పిల్లలు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఈ కంగారు పడమాకండి. అలాగే వస్తే అమ్మాయితో వస్తాం. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా?